హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు నేను ఈ వీడియోలో మరమరాలు అంటే బొరుగులు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బొరుగులు తయారు చేసుకోవడానికి మనకు కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ వచ్చేసి సాల్ట్, తగినంత సాల్ట్ తీసుకోవాలి. అండ్ 1 గ్లాస్ రైస్ని తీసుకోండి. ఇప్పుడు తయారీ విధానాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో మనం 1 గ్లాస్ రైస్ని యాడ్ చేయండి. రైస్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 5 to 10 minutes బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను వాటర్ మిక్స్ చేసేసానండి, కనిపిస్తుంది కదా మీకు. ఇలా 15 to 20 minutes రైస్తో సాల్ట్ అండ్ వాటర్ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రైస్ని మనం 15 to 20 minutes పక్కన పెట్టుకోవాలి. సో 15 to 20 minutes తర్వాత రైస్ చూసారు కదా, ఇలా రైస్కి మన సాల్ట్ అండ్ వాటర్ పట్టేసింది. ఇప్పుడు ఈ రైస్ని మనం పెనం మీద పెట్టి వేయించుకోవాలి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తం పోయేలాగా మనం పెనం పెట్టి వేయించుకోవాలి. ఇలా 15 to 20 minutes వేయించుకోవాలి. గిన్నెని తీసుకొని అందులో సాల్ట్ వేసి సాల్ట్ వేడయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. సాల్ట్ వేడి అయ్యాక అందులో బియ్యాన్ని వేసి హై ఫ్లేమ్లో పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి. బొరుగులను మనం సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా బొరుగుల తయారీ విధానం. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఫుల్ సాటిస్ఫై అవ్వచ్చు. ఎక్కడో బయట ఎప్పుడో ప్రిపేర్ చేసుకుని తినడం కన్నా ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అప్డేట్ అవుతుంది. అండ్ మరీ చెప్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.